మెగా9 టీవీ నేను మీ రాణి. సామాన్య మధ్యతరగతి ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ ఒక అదిరిపోయే తీపి కబురు అందిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ సౌకర్యాలతో ప్రయాణించేలా రైల్వే శాఖ తీసుకొచ్చిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. వందే భారత్ తరహాలోనే ఈ రైళ్లను కూడా భారీగా పెంచాలని భావించిన రైల్వే బోర్డు తాజాగా దేశవ్యాప్తంగా మరో 7 కొత్త అమృత్ భారత్ రైళ్లను నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో మనకు అత్యంత సంతోషకరమైన వార్త ఏంటంటే ఈ 7 ఏకంగా 2 రైళ్లు మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా పరుగులు పెట్టనున్నాయి. అది కూడా హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి ఒక రైలు ప్రారంభం కానుండడం విశేషం. అసలు ఈ అమృత్ భారత్ రైళ్ల ప్రత్యేకత ఏంటి? కొత్తగా వస్తున్న ఆ 2 రైళ్లు ఏ రూట్లో వెళ్తాయి? ఏ స్టేషన్లో ఆగుతాయి? లెట్స్ వాచ్. దేశంలో వందే భారత్ రైళ్లు ఎంత పాపులర్ అయ్యాయో మనకు తెలిసిందే. కానీ వాటిలో టికెట్ ధరలు సామాన్యులకు కాస్త భారంగానే ఉంటాయి. ఆ లోటును భర్తీ చేస్తూ పేద మధ్యతరగతి ప్రజల కోసం రైల్వే శాఖ డిజైన్ చేసిన రైలే ఈ అమృత్ భారత్. ఇది పూర్తిగా నాన్ ఏసీ స్లీపర్, జనరల్ కోచ్లతో కూడిన రైలు. కానీ సౌకర్యాలు మాత్రం అల్ట్రా మోడర్న్ గా ఉంటాయి. 2 వైపులా ఇంజిన్లు ఉండడం వల్ల ఈ రైలు త్వరగా వేగాన్ని అందుకుంటుంది. అలాగే బ్రేకింగ్ కూడా స్మూత్ గా ఉంటుంది. కుదుపులు లేని ప్రయాణం దీని సొంతం. సీట్లు, టాయిలెట్లు, ఛార్జింగ్ పాయింట్లు అన్నీ ఆధునికంగా డిజైన్ చేశారు. ఛార్జీలు చూసుకుంటే సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే కేవలం 15 నుంచి 17% మాత్రమే ఎక్కువగా ఉండి సామాన్యుడి జేబుకి ఏమాత్రం భారం కాకుండా ఈ రైలు ప్రయాణం సాగుతుంది. ఇక తాజాగా ఆమోదం పొందిన తెలుగు రాష్ట్రాలకు మంజూరైన మొదటి రైలు విషయానికి వస్తే ఇది తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లోని చర్లపల్లి నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు రాకపోకలు సాగిస్తుంది. ఈ చర్లపల్లి టు గోరఖ్పూర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు వల్ల తెలంగాణ మీదుగా ఉత్తరాదికి వెళ్లే కార్మికులకు, ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ రైలు రూట్ మ్యాప్ చూసుకున్నట్లయితే చర్లపల్లిలో బయలుదేరి కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బల్హర్షా, అలాగే నాగ్పూర్, బేతుల్, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, గోమతీనగర్, బారాబంకి, గోండా మీదుగా గోరఖ్పూర్ చేరుకుంటుంది. తెలంగాణలోని కీలకమైన కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల స్టేషన్లలో ఆగుతుండడం వల్ల ఉత్తర తెలంగాణ ప్రజలకు ఇది ఒక వరం లాంటిది. తెలుగు రాష్ట్రాల గుండా వెళ్లే 2వ అమృత్ భారత్ రైలు ధన్బాద్ టు కోయంబత్తూర్. జార్ఖండ్లోని ధన్బాద్లో బయలుదేరి ఈ రైలు తమిళనాడులోని కోయంబత్తూర్ వరకు ప్రయాణిస్తుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రధాన స్టేషన్లను కలుపుతూ వెళ్తుంది. నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకు వచ్చే భక్తులకు, వ్యాపారులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ రైలు గోమెహ్, గయా, ప్రయాగ్రాజ్, జబల్పూర్, నాగ్పూర్ మీదుగా వరంగల్ చేరుకుంటుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా తమిళనాడులోకి ప్రవేశించి కాట్పాడి, సేలం, ఈరోడ్, తిరుపూర్ మీదుగా కోయంబత్తూర్ చేరుకుంటుంది. వరంగల్ నుంచి రేణిగుంట వరకు ఏపీ, తెలంగాణలను కలుపుతూ వెళ్తుండడం దీని ప్రత్యేకత. ఈ 2 రైళ్లతో పాటు దేశవ్యాప్తంగా ప్రయాగ్రాజ్ టు లోకమాన్య తిలక్, సుబేదార్ గంజ్ టు లోకమాన్య తిలక్, గోరఖ్పూర్ టు ఢిల్లీ, ప్రయాగ్రాజ్ టు ఉధ్నా, గోరఖ్పూర్ టు బాంద్రా అమృత్ భారత్ రైళ్లకు కూడా రైల్వే శాఖ లైన్ క్లియర్ చేసింది. ఈ 7 రైళ్ల వల్ల దేశంలోని 8 ప్రధాన రాష్ట్రాల మధ్య రైల్వే కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వీటికి ఆమోదం లభించినందున అతి త్వరలోనే ఈ రైళ్ల టైం టేబుల్, ప్రారంభ తేదీలను రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక రైల్వే ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరొక బిగ్ అప్డేట్ ఉంది. అదే వందే భారత్ స్లీపర్ రైలు. రాత్రిపూట కూడా లగ్జరీగా నిద్రపోతూ ప్రయాణించేలా స్లీపర్ వర్షన్ను రైల్వే శాఖ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి కర్ణాటక రాజధాని అయిన బెంగళూరు మధ్య ఒక వందే భారత్ స్లీపర్ రైలును తీసుకువచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే ఐటీ నిపుణులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. మొత్తానికి భారతీయ రైల్వే వేగంగా రూపాంతరం చెందుతోంది. ఒకవైపు ప్రీమియం క్లాస్ కోసం వందే భారత్, మరోవైపు సామాన్యుల కోసం అమృత్ భారత్ రైళ్లతో ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది.